నెల్లూరు జిల్లా కందుకూరు ఉద్యానవన శాఖ అధికారిని జ్యోతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రామాయపట్నం భూసేకరణలో చేసిన అవినీతిని ప్రైమ్9 న్యూస్ బట్టబయలు చేసింది. లంచం ఇస్తేనే మొక్కలకు నష్టపరిహారం ఇస్తానంటూ చెప్పిన ఉద్యానవన శాఖ అధికారిని అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా పరిశోధనాత్మక కథనాల్ని ప్రైమ్9 ప్రసారం చేసింది. ప్రైమ్9 కథనంతో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చేవూరులోని మామిడి తోటలలో మొక్కలను పరిశీలించి విచారణ చేపట్టారు. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించి అధికారుల నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అవినీతి బట్టబయలు కావడంతో జ్యోతిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి మనం చూసుకోవచ్చు. రామాయపట్నం భూసేకరణలో అవినీతిని బట్టబయలు చేసిన ప్రైమ్9 కథనానికి కూడా ఇటు కందుకూరు ఉద్యాన శాఖ అధికారి అయినటువంటి బిల్లా జ్యోతి సస్పెన్షన్ ఆర్డర్ ఈ రోజు వెలువైంది. మొత్తానికి మనం నెల రోజులుగా కూడా గత నెల 15వ తేదీ మనం ఈ యొక్క బిల్లా జ్యోతి చేసినటువంటి అక్రమాలపై, అంటే ఇక్కడ ప్రధానంగా లంచం ఇస్తేనే మొక్కలు నష్టపరిహారం ఇస్తారన్న యొక్క చందాలో ఆ ఉద్యాన శాఖ అధికారి అవినీతి భాగోతంపై రైతులు ప్రైమ్9 ని ఆశ్రయించగా దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి పరిశోధన మనం చేసాం. ప్రైమ్9 కు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే చేవూరుకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో చెట్లు లేనప్పటికీ కూడా చెట్లు ఉన్నట్లుగా సృష్టించడం, అదే విధంగా చెట్లు జీవితకాలం 5 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాటికి కూడా కొంత అమౌంట్ ఎక్కువగా చూపించడం. ఒక రైతు శేషయ్య అనే రైతు వద్ద దాదాపు కూడా 4 లక్షల రూపాయల అమౌంట్ తీసుకున్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన ప్రైమ్9 కి ఇవ్వడంతో దాని మీద కథనాన్ని మనం వేశాము. దానికి స్పందించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యాన శాఖ అధికారులు కూడా వెంటనే చేవూరు ప్రాంతానికి రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి భూముల్లో ఎవరైతే ఈ యొక్క ఉద్యానవన పంటకు సంబంధించిన అధికారులు తనిఖీలు చేశారో దానికి సంబంధించినటువంటి ఖాతాలని ఏర్పాటు చేశారో ఆయా భూములంతా కూడా మళ్ళా కూడా సర్వే చేశారు. సో మొత్తానికి ఎవరైతే రైతు శేషయ్య నుంచి డబ్బులు తీసుకున్న వ్యవహారం అంతా కూడా బట్టబయలు చేసినటువంటి ప్రైమ్9 ఎఫెక్ట్ కథనంగా ఈ రోజు ప్రధానంగా ఆమె బిల్లా జ్యోతిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆమె విధుల నుంచి కూడా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి కూడా రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారి అయినటువంటి ఆఫీసర్ శ్రీనివాసులు 4 గంటల ప్రాంతంలో పంపించడం జరిగింది. మొత్తానికి ఇలాంటి బిల్లా జ్యోతి అంటే అవినీతి భాగోతం ఉన్నటువంటి బిల్లా జ్యోతి అంటే అధికారులు ఈ రోజు రైతులు మోసగిస్తా ఉన్నారు. చెట్లు లేకపోయినా కూడా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకొని అక్కడ దాదాపు కూడా ఆ చెట్లు పరిహారం కింద దాదాపు 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని ముందుగా వీళ్ళ అకౌంట్ లోకి జమ చేసుకుంటున్నారు. సో ఇలా అనేక మంది రైతులు కూడా బారిన పడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇంకా లంచం ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి అమౌంట్ రాకపోవడంతో చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. మరి బిల్లా జ్యోతి లాంటి అవినీతి అధికారులను ఈ రోజు మనం ఈ రోజు ప్రైమ్9 ఎఫెక్ట్ ద్వారా ఆమెని సస్పెండ్ చేయడం అనేది రైతులు కూడా హర్షిస్తున్న పరిస్థితి కనపడతాం. ఏదేమైనా కూడా ఇలాంటి అధికారుల పట్ల కూడా ఎప్పటికెప్పుడు కూడా రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒకవైపు ప్రైమ్9 ద్వారా కూడా మనం ప్రచురించాము. మొత్తానికి మనం చూస్తే ఈ యొక్క కందుకూరుకు సంబంధించినటువంటి హార్టికల్చర్ అధికారి ఎవరైతే బిల్లా జ్యోతి ఉన్నారో ఆమె సస్పెండ్ అవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఎక్కడైతే చెట్లు వ్యవహారంలో దాదాపు లక్షల రూపాయలు ఆమె జేబులో వేసుకుందో అవినీతి బయటపడడంతో ఒక్కసారిగా కూడా ఈ రోజు సస్పెండ్ అవడంతో కొంత వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రైమ్9 కి ప్రత్యేక ధన్యవాదాలు కూడా కాసేపు క్రితమే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.